మెగాస్టార్ గారు లాంటి సినిమాలో అవకాశం ఇస్తే ఇన్ని రోజులు కష్టపడింది ఒక లెక్క, మమ్మల్ని ఒక్కసారిగా అలా ఎత్తేసారు. మేము కష్టపడి 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 ఇంకా లేదు, హోప్ వదిలేసామండి. లిటరల్గా మాకు మేము ఏడ్చుకున్న సందర్భాలు కొంతమంది మనుషులు, అంటే మంచి మనుషులు ఉన్నారు, కొంతమంది బాధ పెట్టిన మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు తీయడం నాకు ఇష్టం లేదు, కానీ చాలా అంటే టాలెంట్ ఉన్నోడికి కూడా కాల్ చేసి అవకాశాలు ఇవ్వకుండా అలా మాట్లాడిన మనుషులని చూసి చూసి విసిగెత్తి ఇంకా వద్దులే మన కష్టం మేము ఎంతే మా లైఫ్ అనే టైంలో ఒక్కసారి ఏం చేసామంటే మనుషుల్ని నమ్మడం మానేసామండి. మాకు ఎప్పుడైతే కష్టపడి కష్టాన్ని నమ్మి ఉన్న మాకు మనుషుల్ని నమ్మడం మానేసి కంప్లీట్గా మేము స్పిరిచువాలిటీలోకి వెళ్ళిపోయాం. అంటే భగవంతుడిని నమ్మడం మొదలుపెట్టాం. దేవుడా మేము కష్టపడుతున్నాం, మా కష్టం వెనుక నిజంగా నిజాయితీ ఉంటే, మా కష్టం గొప్పదైతే నువ్వు మమ్మల్ని చేరాల్సిన చోటికి చేరుస్తావు అని ఆ సంకల్ప బలంతో తను శివమాల వేసుకున్నారండి. నిజంగా ఏదైతే అదైందే లైఫ్ అంటే కరెక్ట్ స్టేజ్ అనమాట. అంటే సందీప్ ఆ టైం ఇలా అన్నవ్వాలి, ఇలా అన్నవ్వాలి, రెండు ఆప్షన్స్ తనకి అన్న టైంలో ఆయన పెయిన్ నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే తనకన్నా చిన్నగా ఉన్న వాళ్ళు వస్తున్నారు. అది చాలా కాంపిటీషన్ అండి. టాలెంట్ ఉండి కూడా టాలెంట్ లేకపోతే, అంత టాలెంట్ ఉండి తనలో తనకి స్ట్రగుల్ అందులో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవనివ్వండి. ఒక హస్బెండ్ గా తను ఎంత బాధపడ్డాడో నాకు తెలుసు. దట్ ఈస్ ద రైట్ టైం. అంటే దేవుడు అంతే రాకపోయినా దేవుడు ఒక మనిషిని ఆయన ద్వారా, అంటే ఆయనలో చిరంజీవి గారిలో దేవుడు లాగా ఆయన మాకు వచ్చి నన్ను అవకాశం ఇచ్చి నన్ను ఒక కానీ నిజంగా సందీప్ ఇప్పుడు అలాంటి ఎన్ని సినిమాల్లో ఎన్ని పాటలు చేస్తే ఏం ఉపయోగం? ఏదో అంటారు కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని. సో దట్ ఈస్ వాట్ కరెక్ట్. సో చిరంజీవి గారి సినిమాలో అవకాశం రావటం ఒకటి, ఇంట్రడక్షన్ దగ్గర పెట్టుకొని చెయ్యవలసిన బాధ్యత ఒకటి, అండ్ ఈ అవకాశం రేపొద్దున ఎన్నో అవకాశాలకు అది దారి వేస్తుంది. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ మీ కెరియర్ కి, మీ లైఫ్ కి. నాకు ఇంకో భయం ఏంటంటే, అసలు చిరంజీవి గారికి ఏం చేస్తామండి మనం? అసలు నేను ఏం చేస్తా? కరెక్ట్, ఆయన చేసినా మీరు చూసి చేస్తున్నారు. ఇప్పుడు ఆయన చెయ్యండి ఏంటి? ఆయన అసలు నిజంగా దిస్ వాజ్ ద బిగ్గెస్ట్ టాస్క్ నాకు. అవకాశం రావడం ఒక ఎత్తు, అవకాశాన్ని దాన్ని కరెక్ట్ గా ఇప్పుడు ప్రెజెంటేషన్ చేయడం ఒక ఎత్తు. ఎందుకంటే ఆల్రెడీ 30s లో 40s లో 50s లో ఆయన 60s లో కూడా సక్సెస్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన వరకు వచ్చేసరికి అంటే జస్ట్ నెంబర్ మెగాస్టార్ గారికి. బట్ ఇప్పుడు మనము ఆయనని ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకొని చేపించాలి. అంత గొప్ప వ్యక్తిని కింద పడి మీద పడి అలా మనం ఎప్పుడు చేయించకూడదు. బట్ దానికి ఇచ్చిన భరోసా ఆయన దానికి ఏం భరోసా ఇచ్చారంటే, చూడు నీ ఇష్టం, నువ్వు ఎలా కంపోజ్ చేస్తావో చెయ్యి, నేను అసలు తగ్గను. నా నేచరే అది. పెద్ద పెద్ద మాస్టర్స్ దగ్గర తగ్గలేదు. నేను నీకు ఇప్పుడు ఇస్తున్నా కదా, నువ్వు ఎంత చేస్తావో చెయ్యి, నేను చేస్తా అన్నా. నీలాగే నువ్వు చేయన్నారండి. అసలు నేను ఆ మాటకి నాకు భయం పుట్టుకుని వచ్చింది. ఫస్ట్ ఆ పాట ప్లే చేసి మీరు డాన్స్ కొరియోగ్రఫీ స్టార్ట్ చేసినప్పుడు గుబులు గుండి ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఏ స్టెప్ వేయాలి, ఇప్పుడు ఈ లైన్కి ఏం స్టెప్ వేయాలి, ఏం స్టెప్ వేస్తే మెగాస్టార్ ఫ్యాన్స్ని మనం సంతుష్టపరుస్తాము. అంటే మాకు ద ఇమేజ్ ఇస్ లార్జర్ దెన్ లైఫ్. నాకు సాంగ్ 3 months తర్వాత వచ్చిందండి. మేము దగ్గర 4-5 months వరకు ఇదో కాల్ వచ్చిన తర్వాత 4 months తర్వాత మాకు సాంగ్ వచ్చింది. బట్ మేము ఏ వర్క్ చేయలే, బికాస్ పెద్దది కదా లైఫ్. దీనికోసం ఇప్పటి వరకు మనం వెయిట్ చేసింది ఇదే ఇంక మన లైఫ్. సాంగ్ రావట్లేదు, మేము ఏ పని చేయట్లేదు, చూస్తేనేమో మళ్ళీ ఒక భయం కదా మనసులో. ఓ మై గాడ్, నెల తిరిగితే మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఫైనాన్షియల్ ప్రెజర్ ఉంది ఆయనకి చాలా అండి. చాలా ప్రెషర్స్ మధ్యలో కంపోజ్ చేశాను. ఈ సాంగ్ రావడం ఒక ఎత్తు, ఈ సాంగ్ కంపోజ్ చేసేటప్పుడు నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఆ టైంలో ఆ కొరియోగ్రఫీ చేసే టైంలో దేవుడు పరీక్షిస్తాడో మరి ఏంటో తెలియదు, కానీ నాకు ఈ హుక్ స్టెప్ కంపోజ్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ రేపు షూటింగ్ నేను చాలా హార్ట్ఫుల్గా మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ విషయం. చెప్పండి. నాకు మంత్లీ ఈఎంఐస్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఉండేది. బట్ సమ్వేర్ నేను కొంచెం చిన్న ఏజ్లోనే అన్ని ఎత్తుకున్నా బరువులు, ఎందుకంటే ఫ్యామిలీ మంచిగా ఉండాలని. సో ఆ ఈఎంఐస్ నెక్స్ట్ ఏదో ఒక ఈఎంఐ బౌన్స్ అయింది. ఇక ఆ బౌన్స్లోని ఇంకా కాల్స్ ఎలా వస్తాయి, భయంకరంగా కాల్ చేస్తారు వాళ్ళు. అక్కడ కాల్ చేస్తున్నారు, సమ్ బయట ఇష్యూస్ ఉన్నాయి నాకు చిన్నవి, ఫినాన్షియలే, వేరే ఇంకేం లేవు. సో ఆ టైంలో
రేపు సాంగ్ షూట్ ఇంకా హుక్ స్టెప్ కంపోజ్ చేస్తున్నాను, స్టెప్ రావట్లేదు, ఒక పక్కన ఫోన్స్. నాకు నిజంగా చెప్తున్నానండి, ఐ వాజ్ సో మెస్టప్. అంటే అవునవును, భయం ఏంటి, చిరంజీవి గారు సాంగ్ చేస్తున్నారు, ఇంకో పక్కన ఏంటి ఎవరో మనం కట్టాల్సిన ఈఎంఐస్ వాళ్ళు వీళ్ళు ఊరికి ఫోన్లు. బాబు స్కూల్స్ నుంచి చాలా నా భయం ఏంటంటే ఇప్పుడు గబుక్కన చిరంజీవి గారు ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుందా, లేకపోతే ఏ కాస్ట్యూమర్ చేస్తున్నాడా, ఎందుకంటే మాస్టర్కే చేస్తారు, రైట్, డాన్సర్స్ కోసం చేస్తున్నారా, లేకపోతే ప్రాపర్టీస్ కోసం చేస్తున్నారా, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎవరు చేస్తున్నారో తెలియట్లేదు, ఊరికి ఫోన్స్ వస్తున్నాయి 24/7. అన్ని ఫోన్లు ఎత్తాలి, ఎత్తకపోతే భయం వేస్తుంది, ఎత్తితే గంట అట్లా. ఇంకా ఆ టైంలో మీరు నమ్మరు, ఫోను నా చేతిలో ఉన్న ఫోన్ని ఇక్కడ ఇదే ప్లేస్లో తీసి వేసి కొడదామని ఇట్లా అన్నా. అది రికార్డ్ కూడా ఉంది. అది ఇలా అన్నాన్ని జీవితం ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చినా ఏంట్రా నాకు ఇది అన్నట్టు ఫోన్ తీసి ఇసిరి కొడదామని ఇట్లా అన్నా. ఒక్కసారి ఎందుకో తెలియదండి, దేవుడు ఎందుకో, ఐ హ్యావ్ దట్ లార్డ్ శివ బ్లెస్సింగ్స్ ఆన్ మీ. ఎగ్జాక్ట్లీ అప్పుడు దాకా రాని ఒక స్టెప్ ఫోన్ పట్టుకుని వచ్చిందండి. ఫోన్ ఇసిరి కొడదాం ఉన్నప్పుడు వచ్చిందండి, నిజంగా అమ్మ తోడు. ఎందుకంటే ఈ మాట ఎంత స్ట్రాంగ్ గా ఎందుకు చెప్తున్నానంటే అండి, దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ టు మీ. చాలా పరీక్షిస్తారు. ఐ కెన్ అండర్స్టాండ్, టోటలీ కరెక్ట్. అప్పుడు స్టార్ట్ అయిన ఆ ఫోన్ స్టెప్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఆ ఫోన్ స్టెప్ అనేది ఒకటి గ్యాడ్జెట్ తో కంపోజ్ చేసి ఒక జెన్జీ కిడ్స్ కి యూనివర్సల్ గా యూజ్ చేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా కనెక్ట్ అయ్యేలాగా ఆ స్టెప్ గ్రేస్ చేస్తే, నేను కంపోజ్ చేయడం ఒక ఎత్తు అయితే కూరకి మసాలా ఉప్పు కారం యాడ్ చేస్తే ఎట్లుంటుందో దట్ ఈస్ వాట్ హీ మెయింటైన్ అండి. నేను చేసేది ఏముంది, ఆయన చేసింది చూడండి. మన గ్రేస్ కాదు, బాస్ గ్రేస్ కి ఎవరైనా ఫ్లాట్ అయిపోవాల్సింది. కానీ అసలు ఆయన ఏ స్టెప్ వేసినా ఇంకా ఆ స్టెప్కి మనం హుక్ అయిపోవాల్సిందే. అలాంటిది మీరు కొరియోగ్రాఫ్ చేసిన స్టెప్ ఆయన వేసిన తీరు అసలు మైండ్ బ్లోయింగ్. ఫస్ట్ సింగిల్ టేక్ అండి. యు నో సీ వాట్ ఈస్ హిజ్ లైక్ అంటే ప్యాషన్ అబౌట్ అ ఫిలిం, ప్యాషన్ అబౌట్. నేను నిజంగా చెప్తున్నానండి, హార్ట్ఫుల్ గా. ఐ డోంట్ నో నేను ఎక్కువ ఆలోచిస్తున్నానా లేకపోతే నేను ఎక్కువ మాట్లాడుతున్నాను నాకు తెలియదు, బికాస్ ఆఫ్ ఎక్సైట్మెంట్. బట్ సమ్వేర్ నేను ఎప్పుడో కామ్ డౌన్ అయ్యి కూడా నేను ఆలోచించుకుంటా కొన్ని విషయాలు. నేను నిజంగా చెప్తున్నానండి, చిరంజీవి గారు ఈ సాంగ్ లో ఇచ్చిన ఎనర్జీ, నేను గ్యాంగ్ లీడరు, మీకు 16 ఏళ్ల వయసు సాంగ్, అప్పట్లో ఉండే ఎనర్జీ, ఆ ఎనర్జీ ఉండేది చూడండి, దానికి డబుల్ అండి. నేను చెప్తున్నా, సెట్ లోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన ఇచ్చిన ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదు అసలు. ఈ సింగిల్ టేక్ సింగిల్ షాట్ లో చేస్తే ఎవ్రీ వన్ ఇన్ ద హాల్ క్లాప్స్ కొట్టారు. నిలబడి 5 నిమిషాలు నిలబడి కొట్టారండి అందరూ. అంటే మేము ఏమనుకున్నామంటే, ఇప్పుడు డైరెక్టర్ కట్ చేద్దాం డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు, మనము కట్ షాట్ చేద్దాం, అన్ని చేసేసి ఆయనకి ఇంకేముంటుంది చేయాల్సింది, అన్ని చేశారు చేతులతో కాళ్ళతో, అన్ని ఎన్ని మూమెంట్స్ చేయాలో చేస్తారు. సో మనం ఇక్కడ వరకు ఒక షాట్, ఇక్కడ వరకు ఒక షాట్ అనుకున్నాం. సాంగ్ ప్లే అవుతుంది, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, కంప్లీట్గా సింగిల్ టేక్ చేసి. మామూలుగా ఆయన చెప్పు సందీప్ అన్నారు, ఇలా నించున్నా చెప్పు సందీప్ అన్నారు, చూపించారు ఒకసారి, జస్ట్ నేను చూపించాను ఇలా నించుని, సార్ ఇదే సార్ మూమెంట్ అంటే ఓకే చేసేద్దాం అని. నాకు టెన్షన్, జ్యోతిని చూసి నేర్చుకున్నాను, చేసేద్దాం అన్నారు, టేక్ అండి సందీప్ టేక్ అన్నారు. సార్ ఓకే సార్ అని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి మ్యూజిక్ రెడీ 5, 6, 7, 8 అనగానే బా ఏం గ్రేస్ అండి, ఏం టేక్ అండి, సెట్ లో లిటరల్ గా ప్రతి ఒక్కళ్ళండి మేము అభిమానులం అయితే ఏడ్ చేసామండి. ఎందుకంటే ఆయనని మేము టీవీలో చూడము ఒక ఎత్తు, డైరెక్ట్ గా ఆయన ప్యాషన్, ఆయన కళ పట్ల అనిల్ అన్న కూడా కళ్ళమనీళ్ళు పెట్టుకున్నారు. అందరికి కంట్లో ఆయన ప్యాషన్ చూసి అనిల్ అన్న గానీ నేను గానీ జ్యోతి, ఆ రోజు సెట్ లో ఇంకెవరో కూడా వచ్చారట కదా, ఆ రోజు సుష్మిత గారు వాళ్ళ నాన్నగారిని చూసి, సాహు గారు ఉన్నారు, సుష్మిత గారు వాళ్ళ నాన్నగారిని చూసి ఆవిడ కూడా ఎమోషనల్ అయ్యారు. అంటే నాన్న ఈ ఏజ్ లో కూడా ఇంత సింగిల్ టేక్, ఇంత కష్టపడి, నో వర్డ్స్ అండి. అండ్ ఆ రోజు బట్టి మినిస్టర్ బట్టి గారు ఉన్నారు, అండ్ we have IT మినిస్టర్ వచ్చారు, గ్లోబల్ సమిట్ కి ఇన్విటేషన్ వచ్చారు. సో ఎవ్రీవన్ వాస్ లైక్ రియల్లీ షాక్డ్. బండ్ల గణేష్ గారు ఉన్నారు ఆ రోజు సెట్ లో, చాలా మంది అనుకోకుండా వచ్చారు, బుచ్చిబాబు గారు వచ్చారు, ఎవ్రీవన్ ఆర్ క్లాపింగ్. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ కదా, ఆయన ముందు ఒక టేక్ చేసి చూసుంటే కనుక నో వన్, నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఆ సాంగ్ లో ఊపు ఉందండి, ఆ మామూలు ఊపు కదా సాంగ్. మేమిద్దరం కూడా అందులో కనబడతారు, ఆ క్యాబ్ చిన్నది అలా, అంతేనా, అలా జడక్ అలా వచ్చేది. ఎలాగైతే లారెన్స్ మాస్టర్ ని అలా పైకి లాగారు,
ఇప్పుడు భుజమే చేసి ఇలా పక్కకి లేపుతా. నాగూరులో ఎలాగైతే రాలెన్స్ మాస్టర్ ని తర్వాత చాలా మూవీస్ లో శేఖర్ మాస్టర్ గారిని అలా అది లైఫ్ టైం మెమరీ మీకు ఇంకా.